నా భర్తని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యుణ్ణి వెంట పెట్టుకునొచ్చి చాలా మంచి పని చేశాను అని ఎలా చెప్తున్నావు? నా భర్త ప్రాణాలు తీయడానికి ఇంటికి కత్తితో వచ్చిన వాడివి నువ్వు. నా రక్తానికి అలాంటి ఆలోచనలు రావు. నువ్వు మోసగాడివి. నానమ్మా, స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. ఇంకొకసారి అలా పిలిస్తే ప్రాణం తీసేస్తాను. అఖిల, నీకు నేను చెప్పలేను. నాకు మాట బయటికి వచ్చుంటే మన మనోడు బయటికి వెళ్ళేవాడు కాదు కదా. భవాని నిన్ను రెచ్చగొట్టి ఆలోచించకుండా చేస్తోంది. నువ్వు నిజం తెలుసుకునే లోపు సమయం, అవకాశం అన్నీ చేజారిపోతున్నాయి. సౌందర్య చెప్పేది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను వెళ్ళి నా చేతులతో అభిని తీసుకొస్తాను. అప్పుడైనా మీరంతా నమ్ముతారా అఖిల? అభి, 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 అభి. బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? అభి, అభి, అభి. అభి, అభి, అభి. బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? మనవడి మీద ప్రేమ ఉప్పొంగిందేమో. ఎక్కడికని వెళ్తాడు పాపం. హలో చీపురాంటీ, పడుకున్నావా? నిద్రలోంచి లేపి పడుకున్నావా అని అడుగుతావేంటి? నీకో గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను నీలమ్మా. గుడ్ న్యూసా? ఏంటది? బావగారు ఒంటరిగా కనబడితే చాలు, దొరికితే 10,000 అన్నావు కదా. నాకో 1,00,000 ట్రాన్స్ఫర్ చేయి, చెప్తాను. ముందు మ్యాటర్ అర్థమయ్యేలా చెప్పు. అభిని అందరూ తిట్టేస్తున్నారని ఆయనే తీసుకురావడానికి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్తున్నవాణ్ణి కిడ్నాప్ చేస్తానన్నావు కదా, కానివ్వు మరి. సూపర్ బాంటీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అఖిలక్క మానసికంగా కుంగిపోయింది. ఆస్తి, ఐశ్వర్యం నాకు అప్పజెప్పక తప్పదు. ఈ ఇంటికి నేనే మహారాణ్ణవుతాను. రే, ఎక్కడున్నారా? అర్థమవుతుందా? అర్థమైంది మేడం. వెళ్ళండి. అభి, అభి,
అభి సార్ సార్ ఎక్కడికి వెళ్ళాలి? అభి అభి ఆశ్రమం. మేము డ్రాప్ చేస్తాం, రండి సార్. అభి రండి సార్. అభి రైట్ పోనీ. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? 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 సౌందర్య, చిన్నబాబు, భవానీ. అమ్మా ఏమైందక్క? అంటే ఏమైందంటే ఏమైంది మామ్? మీ డాడీ కనిపించడం లేదు. బావగారు కనపడటం లేదని కంగారు పడుతున్నావా అక్క? ఇక్కడ ఉంటేగా కనపడ్డానికి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? డాడ్ కనపడలేదా? కనిపించట్లేదా? క్రిష్ నువ్వు అటెల్ వెతుకు. అలాగే డాడ్. అందరూ చెరువు అటు వచ్చేయండి. గ్రాండ్ పా, గ్రాండ్ పా, గ్రాండ్ పా, గ్రాండ్ పా. అంకుల్, గ్రాండ్పా, అంకుల్, గ్రాండ్పా, అంకుల్ లేరేంటి? ఎక్కడ లేరా? ఎక్కడ లేరు? కనపడ్డారా క్రిష్? అన్ని రూమ్ లో అన్ని rooms వెతికాం. ఎక్కడ కనిపించట్లేదు. బావగారికి సరిగ్గా మాట కూడా రావడం లేదు. మొత్తం వెతికాం గ్రాండి, ఎక్కడ కనబడలేదు. పోలీసులకు ఫోన్ చేయనా? మన పరువు పోతుందేమో. వద్దక్క. విషయం చెప్పకుండా దాచిపెడితే ఆయన ఎలా తిరిగి వస్తారు? క్రేష్, ఫోన్ చెయ్యి. ఇదిగో. హలో నరసింహం గారు. చెప్పండి మేడం. మా ఆయన కనిపించడం లేదు. వాట్? ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలీదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. కంగారు పడకండి మేడం, మేము కనుక్కుంటాం. ఆయన కనిపిస్తే నాకు కాల్ చేయండి ప్లీజ్. ఓకే మేడం. అభి ఏమైనా కిడ్నాప్ చేసుంటాడేమో అక్క. ఎందుకు లాభండాలు వేస్తారు? డౌట్ అమ్మా, డౌటు. ఏ చెప్పకూడదా? మీ నోటికి మంచి మాటలు రావని అందరికీ తెలుసు. నువ్వు నిందలేకు. నిజమేంటో తెలుసుకో. ఆ రోజు కత్తి పట్టుకుని వచ్చాడు, వారసుడు అవ్వాలని చూశాడు. కోట్ల ఆస్తి రానప్పుడు బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకోవాలనుకున్నాడేమో. అభి ప్రాణముండగా అలా చేయడు. ఆయనకి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అమ్మా ధైర్యంగా ఉండండమ్మా. అయ్యగారికి ఏమీ కాదు, తిరిగి ఖచ్చితంగా వస్తారు. క్షేమంగా ఉన్నారని తెలిస్తే చాలు. తిరిగి ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. మామ్, నేను బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. సౌందర్య, అభి అయ్యగారు కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అవునభి, అయ్యగారిని
నువ్వే కిడ్నాప్ చేసుంటావని ఆ భవాని బామ్మంటుంది. ఆ నిందని నీ మీద వేయాలని చూస్తుంది. ఎలాగైనా నువ్వే అయ్యగారిని తీసుకురావాలి. అఖిలమ్మ చాలా కంగారు పడుతున్నారు. ఒకవేళ ఆ నీలాంబరి ఏమైనా కిడ్నాప్ చేసుంటుందా అని నాకు డౌట్గా ఉంది అభి. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఎక్కడున్నా ఆయన నేను తీసుకొస్తాను. సరే. అభి కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో, నేను అభిని మాట్లాడుతున్నాను. ఇంకా నెంబర్ డిలీట్ చేయలేదభి. నువ్వేదో నన్ను సేవ్ చేసావని నేను మాత్రం ఇక నీ నంబర్ సేవ్ చేసుకోదలుచుకోలేదు. నీకు ఇది క్లారిటీగా చెప్పాలనే కాల్ చేశాను. ఈ విషయమా? అది కాదు, అడగబోతున్న మాట మార్చకుండా నిజం చెప్పు. మా తాతయ్య ఎక్కడున్నాడు? మీ తాతయ్య అంటే శివశంకర్ అంకులే కదా? సరదాగా మాట్లాడుకునే ఇంట్రెస్ట్ గాని టైం గాని నాకు లేదు. ఎక్కడున్నాడో చెప్పు. నువ్వే కిడ్నాప్ చేశావని అంటున్నారే. అనేలా నువ్వు చేసావు. ఎందుకంటే కిడ్నాప్ చేసింది నువ్వే కాబట్టి. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఆయనకు మాత్రం ఏదన్నా అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నన్ను శత్రువులా చూడద్దబి. నీకేం కావాలో చెప్పు, అది నేనిస్తాను. అనవసరంగా వయసు మీద పడ్డ వాళ్ల కోసం పాకులాడద్దు. బంధాలంటే విలువ తెలియని రాక్షసివి కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావు. డబ్బు మీద నాకు మమకారం లేదు కాబట్టి నా వాళ్లకు దగ్గరవ్వాలి. దూరమైన అమ్మా నాన్నల గురించి బాధపడుతూ బతుకుతున్నా మా నాన్నమ్మని తాతయ్యని మంచిగా చూసుకోవాలి. అది నీ ఆశ, కానీ అది నెరవేరదు. ఎందుకంటే నిన్ను నమ్మేవాళ్లే ఉండరు. నువ్వు పిచ్చి వేషాలు వేయకు నీలాంబరి. మా తాతయ్య క్షేమంగా ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. ఈ మాట గుర్తు పెట్టుకుని అడుగువేయ్. బాయ్. గుడ్ బై. ఏం జరుగుతుందో చూడభి. హలో సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదా? ఒకవేళ మీకు తెలిస్తే వెంటనే మాకు కాల్ చేయండి. అంకుల్ ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో నాకు కంగారు ఎక్కువైపోతుందా అంటే. మనలా పూర్తి స్పృహలో ఉండి మాట్లాడగలిగితే బాగుండేది. కానీ ఆయనున్న పరిస్థితుల్లో ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. బాధపడకండమ్మా. ఎక్కడున్నా అయ్యగారు క్షేమంగానే ఉంటారు. అవును గ్రాని, నువ్వు ధైర్యంగా ఉంటేనే మేమంతా ధైర్యంగా ఉంటాం. లేదంటే డల్ అయిపోతాం. అక్క, నీలాంబర్ వచ్చింది. నమస్తే ఆంటీ. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఎనీథింగ్ రాంగ్? అవును నీలమ్మా, బావగారి గురించే కంగారు ఎక్కువైంది. ఎక్కడున్నారో ఏంటో. ఆంటీ,
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంకుల్ని అభియే కిడ్నాప్ చేశాడనిపిస్తోంది. అనుకున్నా, వాడి పనే అయ్యుంటుందని అనుకున్నా. సాక్ష్యం లేనప్పుడు అభి మీద ఎందుకు నింద వేస్తారు? చేసినా చేసుంటాడు. ఇంతకు ముందు కూడా అఖిలక్కని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. అభి అలాంటి వాడు కాదు. ఇంతకు ముందు జరిగింది అంటే వాడు అలాంటి వాడు కాదని నువ్వు క్లీన్ న్యూస్ సర్టిఫికెట్ ఇస్తావేంటి? ఆంటీ, అభినే అంకుల్ని తీసుకెళ్లాడని అంచనా వేయడం ఒకెత్తైతే ఆధారాలు చూపించడం కూడా చేయాలి. అవేమీ లేవు. లేకపోతే ఇంకెవరు కిడ్నాప్ చేస్తారో? ఆపు భవానీ. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఆయన క్షేమంగా ఉండడం కావాలి. ఆయన సంతోషంగా ఇంటికి చేరాలి. కావాల్సింది అదే కదా. ఆంటీ, మళ్ళీ చెప్తున్నాను, జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. నేను ఏం చేసినా సూటిగానే చేస్తానని మీకు తెలుసు. ఆ అభినందన్ మంచివాడని చేరదీశాను. కానీ వాడు ఏ రోజైతే కత్తి పట్టుకుని మీ ఇంటికొచ్చాడో ఆ రోజే వాడు చాలా డేంజరస్ అని డిసైడ్ అయిపోయాను. నిజంగా అభినే అంకుల్ని తీసుకెళ్లాడో లేదో తెలుసుకుంటాను. అదే గనక జరిగితే అంకుల్ని కాపాడి నేనే ఇంటికి తీసుకొస్తాను. ధైర్యంగా ఉండండి ఆంటీ. నువ్వు ఆ పని చేస్తే నీ పాపాలన్నీ పోతాయి నీలాంబరి. తప్పకుండా ఐశ్వర్య. పాపాలు కడిగేసుకోవాలని మనసులో మాట చెప్తున్నాను. వెళ్ళొస్తానంటీ. ఈ ఇంటి నాశనం చూసాకే నేను మీ వాళ్ళని వదిలేస్తాను. గుండెలు బాదుకోవడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళొస్తానంటీ. హలో సౌందర్య. అభి, అభి, నువ్వు అలర్ట్గా ఉండు అభి. ఏమైంది? ఆ నీలంబరి ఇంటికొచ్చి వెళ్ళింది. అయ్యగారిని నువ్వే కిడ్నాప్ చేసుంటావని అఖిలమ్మని రెచ్చగొట్టి వెళ్ళింది. నేను ఆయన్ని కిడ్నాప్ చేయడం? ఆయన అలా చెప్తే నమ్మేస్తారా? నీలాంబరి అలా అనగానే భవానీ వత్తాసు పలికింది. అందరూ ఒకటై నిన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను ఎటు నిర్ణయించుకోలేని స్థితిలోకి తీసుకొచ్చారు. ఇంతకు ముందు భిక్షపతిని కూడా ఆ నీలాంబరి నోరెత్తకుండా చేసింది. అయ్యగారు నోరు తెరిస్తే కొంపలు మునిగిపోతాయని ఆయన్ని కూడా కిడ్నాప్ చేశారు. ఇప్పుడున్న ఒకే ఒక్క సాక్ష్యం దాచేస్తే ఆ నేరం నీ మీదకి వేస్తే నాకెందుకో భయంగా ఉంది. నువ్వు భయపడకు సౌందర్య. తాతయ్య ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. నీలాంబరి అసలు రంగు బయటపడేలా చేస్తాను. మళ్ళీ ఆ కుటుంబం జోలికి రానివ్వను. నువ్వు జాగ్రత్త అభి. సరే. నీలాంబరి! బాబు, మేడం గారు లేరు.
హలో హలో మేడం, అభిబాబు వచ్చాడు మేడం. అలాగా, అక్కడి నుంచి వెళ్లకుండా చూడు. అలాగే మేడం. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. నీలాంబరే